హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఒక ఊర్లో ఒక గుడి ఉండడం చూసింటారు, కానీ గుడిలోనే ఒక ఊరు ఉందనేది ఎక్కడ తెలుసా మీకు? ఇది వచ్చి తిరుచిరాపల్లి అండి. తమిళనాడులోని తిరుచిరాపల్లి తిరుచి నగరంలో కావేరి కొల్లిడం నదుల మధ్య ఉన్న ప్రసిద్ధ దీపక్షేత్రం శ్రీరంగం. ఇది వైష్ణవులకి అత్యంత పవిత్రమైన క్షేత్రం మరియు 108 దివ్య దేశాలలో మొదటిది. అంటే భూలోక వైకుంఠంగా కూడా పిలుస్తారనమాట. ప్రపంచంలోని అతిపెద్ద క్రియాశీల దేవాలయం. సుమారు 156 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న నగరమే ఉంటుంది. ప్రాకారాలు, గోపురాలు. ఈ ఆలయానికి 7 ప్రాకారాలు మరియు 21 ప్రాకార గోపురాలు ఉన్నాయి. రాజగోపురం దక్షిణ దిశలో ఉన్న రాజగోపురం 236 అడుగుల ఎత్తుతో ఆసియాలోని అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఒకటిగా నిలిచింది. ఇంకా మూల విరాట్ గురించి మాట్లాడుకుంటే శ్రీరంగనాథ స్వామి ఆదిశేషునిపై పవలించిన భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. అంటే శయనమూర్తిగా ఉంటారన్నమాట. అలాగే స్థల పురాణం ప్రాశస్త్యం గురించి చూసుకుంటే శ్రీరాముడు, విభీషణుడు, ఈక్ష్వాకు వంశీయులు పూజించిన రంగనాథ స్వామి విగ్రహాన్ని శ్రీరాముడు రావణ సంహారం తర్వాత విభీషణుడికి బహుకరించాడు. లంకకు తీసుకువెళ్తుండగా కావేరీ తీరంలో విశ్రమించగా స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారని పురాణ కథనం. శ్రీరామానుజాచార్యులు వైష్ణవ ఆచార్యులైన శ్రీ రామానుజాచార్యులు వారు ఇక్కడే నివసించి ఆలయ నిర్వహణ సంప్రదాయాలను క్రమబద్ధీకరించారు. వారి భౌతిక శరీరం పచ్చకర్పూరం, కుంకుమ పూతతో ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక సన్నిధిలో నేటికి పవిత్రంగా కాపాడబడుతోందన్నమాట. అలాగే ప్రధాన ఉత్సవం ఇక్కడ చూసుకుంటే వైకుంఠ ఏకాదశి అండి. ఇది 21 రోజుల ఉత్సవం జరుగుతుంది. పగలు 10 రోజులు, రాత్రి 10 రోజులు జరుగుతుందన్నమాట. సమీప ఆలయాలు చూసుకుంటే తిరువానై కావల్ జంబుకేశ్వర ఆలయం, నీటిలింగం అన్నమాట, పంచభూత క్షేత్రం ఇది. అలాగే తిరుచి రాక్ ఫోర్ట్. అలాగే ఇంకా దీనికి విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు అన్ని ఉన్నాయండి. అలాగే శ్రీరంగం రైల్వే స్టేషన్ కూడా ఉంది. అది 10-12 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగంలో ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట. చాలా ప్రసిద్ధమైన గుడి అండి ఇది. ఎందుకంటే నేను 4 సార్లు అక్కడికి పోయాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదనమాట. అలాగే కావేరి నది పారుతూ ఉంటుంది. అక్కడ వెళ్లి కూడా మనము సేద తీరొచ్చు. చాలా బాగుంటుందండి గుడి అయితే గనక. ఎన్నిసార్లు చూసినా మనకు తనివి తీరదని చెప్తాను అనమాట. మీరు కూడా వెళ్లి చూడండి. మీకేమనిపించిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.